నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆకివీడు ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్న రఘురామ. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని హెచ్చరిక. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి నిమ్మల. మండవ ఫౌండేషన్ సహకారంతో లంకల కోడేరు, శివదేవుని చిక్కాల హైస్కూళ్ల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి ప్రాంగణంలో మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్. గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అలరించిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వసుదైక కుటుంబానికి ఏయూ ప్రతీకగా నిలుస్తోందన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. శ్రీరామనవమి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెద్దపేట రామాలయం వద్ద ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నమని ఆరోపించారు. ముందుగానే బయట ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకివీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరమతం అంటే ఇంత ద్వేషం, పరమతస్తుని చంపేయాలి అన్నంత ఆవేశం, ఆక్రోశం మరి ప్రత్యక్షంగా ఈరోజు చూడటం జరిగింది. మరి ఇది దేనికి దారితీస్తుంది అనేది, ఈ వెర్రి అనేది, ఈ ఉన్మాదం అనేది ఫర్దర్ గా వేలు ఉండకుండా దీన్ని ఈ స్టేజ్ లో ఒకటి వేళ్లతో అంటే ఉన్మాద చేష్టల్ని ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మన ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ అన్ని రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. 1932 RSR రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ గుడి రామాలయం అనే ఉంది. రామాలయం పేరు మీదే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ బిల్లు కూడా పే చేయడం జరుగుతుంది. రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ లో కూడా రామాలయం అనే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ రోజు తీసుకున్న ఖచ్చితంగా నిర్ణయం, కమ్ వాట్ మే, అక్కడ రామాలయం కట్టి బయట వ్యక్తుల ప్రమేయమే ఉంది. ఏ రోజు కూడా ఆ ప్రాంతంలో జై భీమ్ అని మనం చూడాల. సడన్ గా క్రైస్తవులందరూ భీములై కొత్తగా వచ్చి అందరూ లైక్ చేస్తారు. అంబేద్కర్ గారిని గౌరవించిన వ్యక్తులు ఎవరు లేరు. మన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తారు, కులాలకి మతాలకు అతీతం. కానీ ఈ రోజు సడన్ గా అక్కడ మాట్లాడితే జై భీమ్ అని తిరిగి కోర్టుల వాళ్ళని మనం చూస్తున్నాం. కోర్టులు వేసుకుని జై భీమ్ అని. దీని వెనక ఈ నీలి రంగు జెండాల వెనక నీలి కోట్లు ఉన్నాయనే అనుమానం అయితే ఉంది. బట్ ఏదైనా పూర్తిగా విచారణ జరగకుండా మనం యథమర్థంగా చెప్పలేం. బట్ అక్కడ వీడియోలు అన్నింటిలో స్పష్టంగా రాత్రికి రాత్రి వెలసిన జెండాలు, ఆ జెండాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అక్కడ కొన్ని గృహాల్లో ఉండటం, సడన్ గా ఈ కత్తులు ఇటువంటివన్నీ కూడా ఆ గృహాల్లోకి చేరటం, ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉన్నది అన్నది 100% ఆ కుట్ర వెనక ఎవరున్నారు అనేది పోలీసులు తేల్చాలి. త్వరలో ఆ విషయం కూడా పోలీసులు తెలుస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు అందులో ప్రముఖంగా ఎవరెవరైతే పాత్ర వహించారు అందరూ చూశారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు, పేర్లు చెప్పారు. వాళ్ళు మరి రివర్స్ లో ఇప్పుడు వీళ్ళని ఎవరైతే పొడిచేశారో ఇక్కడ ఆ పొడిచిన వాళ్ళు మేము దెబ్బలు తినేసామని చెప్పి కనీసం మరి సింబాలిక్ గా కూడా పొడుచుకోవాలి. ఉత్తినే ఫ్రెష్ గా వెళ్ళి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడిగితే నాకున్న సమాచారం ఇంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకోరమ్మా అని చెప్పడం జరిగిందని తెలిసి మరి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కంట్రోల్లోకి రావాలి. హౌస్ సెర్చ్ అంతా కూడా చేసి ఎవరెవరు వచ్చారు, కొత్తగా ఎవరెవరు వచ్చారు, ఏ మిషన్ లో సభ్యులు వచ్చారు అనేది ఐడెంటిఫై చేసి నిజాలు పోలీసులు వెలికి తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని ఆకివీడు ప్రజలే కాదు యావత్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని రామ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు జడ్పీ హైస్కూల్లో మండవ ఫౌండేషన్ అందజేసిన సైకిళ్లను లంకల కోడేరు శివదేవుని చిక్కాల హైస్కూళ్లకు చెందిన 214 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ జగన్ అప్పులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కూర్చోకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు వివిధ కంపెనీలు, ఏజెన్సీల ద్వారా CSR నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
చేశారు. ఇందులో భాగంగానే మండవ ఫౌండేషన్ ద్వారా CSR నిధులతో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఒక మంత్రిగా కంటే ఒక ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గా, అంటే ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన చైర్మన్ గా చెప్పుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. దేశమంతా కూడా మంచి ఫేమస్ నూజివీడు సీడ్స్ అనేది, వాళ్ళు కూడా చాలా చారిటీ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా ఆ నూజివీడు సీడ్స్ అంటూనే మళ్ళీ మండవ ఫౌండేషన్ అని కూడా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏలూరు జిల్లా అండ్ కృష్ణా జిల్లాలో 2 గ్రామాలు కూడా దత్తత తీసుకుని అక్కడ అన్ని సౌకర్యాలు కూడా వాళ్లే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన పాలకొల్లు నియోజకవర్గానికి ఇట్లా మా పిల్లలు ఉన్నారు, కష్టపడి స్కూల్ కి 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల నుంచి పాపం ఎండల్లో వానల్లో తడుస్తూ ఎండుతూ వస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పరమైన పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులను కూడా మనం ఎక్కువ ప్రోత్సహించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశాలతో క్యాలిక్యులేట్ చేసుకుని మరి ఈవేళ నా కోసం అడగలేదు, నా స్వార్థం కోసం అడగలేదు. నేను అడిగింది నా పరిచయాన్ని కూడా మీకు ఉపయోగిస్తే ఆయన అడిగిన వెంటనే, ఎందుకంటే మాకు పరిచయం తక్కువ లేదు, రామానాయుడు గారు మీరు మంచి కార్యక్రమాలు చేస్తారు, తప్పనిసరిగా నేను ప్రోత్సహిస్తామని చెప్పి ఇమీడియట్లీ అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చి మరి ఈవేళ 210 సైకిళ్లు ఈవేళ వాళ్ళ మండవ ఫౌండేషన్ నూజివీడు సీడ్స్ ద్వారా ఈ రోజు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. ఈ రోజు లంకలకోడేరు హై స్కూల్, అదేవిధంగా మన శివదేవన్ చెక్కల్ హై స్కూల్లో 213 మంది స్టూడెంట్స్ ఉన్నారు 9th క్లాస్. అంచేత 210 వీళ్ళ ఫౌండేషన్ నుంచి ఇస్తూ 3 సైకిల్స్ వేరే ఫౌండేషన్ ఇస్తే ఈ 2 స్కూల్స్ కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీహర్రావు, DM&HO బాలకృష్ణ నాయక్తో కలిసి మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వారి సహకారంతో మనకి మీ ఇంటికి మీ డాక్టర్ అనే దీంతో మనము అంబులెన్స్ అనేది BLS అంబులెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ ఈ వెహికల్ మనకి అత్యంత మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయినటువంటి ST SC హ్యాబిటేషన్స్కి ఎక్కువగా వెళ్తూ అక్కడ పర్ డే 100 పేషెంట్స్ని చూసే విధంగా OP సర్వీసెస్ అండ్ మెడికేషన్స్ ఇచ్చే విధంగా దీన్ని కాన్సెప్షలైజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో ఒక డ్రైవర్తో పాటు ఒక 2 ఫార్మసిస్ట్, అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్, ఒక డాక్టర్ ఇందులో అందుబాటులో ఉంటారు. వీళ్ళు 4 కూడా ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్తో 2 to 3 విలేజెస్కి వెళ్ళి అక్కడ ఒక 100 మందిని చూసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆశా ANMతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరెవరైతే పేషెంట్స్ వచ్చారో వాళ్ళని ఫాలోఅప్ యాక్టివిటీస్ కూడా ఆయా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదంటే సెకండరీ హెల్త్ సెంటర్స్ అయినటువంటి ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ లేదంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంటే మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ పంపించే విధంగా కూడా మనము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సుమారుగా 8.5 కోట్లతోటి మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో మాత్రమే ఈ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో తిరుపతి జిల్లా ఒకటి తీసుకురావడం జరిగింది. చైర్మన్ మనకి డాక్టర్ శ్రీహరి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి తిరుపతిలో ఇప్పుడు 3 రోజుల క్రితమే గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారి చేతుల మీదుగా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిల్లో బ్లడ్ డొనేషన్తో పాటు మనకి బ్లడ్ అన్ని రకాల బ్లడ్ గ్రూప్ అవైలబిలిటీ వస్తుంది. అదేవిధంగా ప్లాస్మా కాంపనెంట్ సపరేటర్ కూడా మన వెనకాల చూసినట్లయితే లేటెస్ట్ మెషిన్స్ కూడా కాంపనెంట్ సపరేటరు, వీటన్నిటికీ ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఇట్లా అన్ని విధాలుగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హై ఎండ్ బ్లడ్ బ్యాంక్ ఉండవలసినటువంటి అన్ని సదుపాయాలు ఇందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొబైల్ బ్లడ్ బ్యాంక్ కూడా అతి త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడైతే కాలేజెస్ కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకెళ్ళి బ్లడ్ అందుబాటులోకి తీసుకొచ్చి, ఎందుకంటే మనకి తిరుపతి జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువ రద్దీ, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు
తరచుగా ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళందరి కోసం మనము బ్లడ్ అందుబాటులో తీసుకురావడం కూడా మన బాధ్యత. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा ఇప్పుడు కాసేపు ప్రకటనలు.